రాజకీయం అంటే నాయకులు రాజులై పాలించడం కాదు. ఇక్కడ ప్రజలే రాజులు. మనం బంటులుగా ఉండి వాళ్ళకి సేవ చేసుకోవాలి. వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి అని రాజకీయానికి ఒక కొత్త నిర్వచనం చెప్తున్నారు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నిన్న మేడే సందర్భంగా వీళ్ళు కూలీలు కాదు, చెమటోడ్చి కష్టపడే శ్రామికులు అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇంతవరకు అంటే పనిచేస్తూ అంటే ఉపాధి కార్మికులు పనిచేస్తూ వాళ్ళకి ఏదైనా అయితే గవర్నమెంట్ నుంచి ఒక 50,000 వస్తుండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా 800% 4 lakhs to 6 lakhs చేశారు. ఇది ఒక్కటే కాదు, ఇది జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఆయనకి ఏమైపోతున్నా ఆలోచించడేంటి స్వామి? అసలు హాస్పిటల్లో కూడా దీని గురించి ఆలోచిస్తున్నాడు. జనాలకి ఏదో ఒకటి మేలు చేయాలి. నిజంగానే మనం సేవకులము, రాజులము కాదు, ఇది రాచరికము కాదు. ఇక్కడ ప్రజలే రాజులు. నిజంగానే మనం బంటుల్లాగా తిరగాలి, చేయాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మనకు తోచింది, నా చేతుల్లో ఉన్నది వాళ్ళకి చేయాలి అని రాజకీయ నాయకులు ఈ తరంలో ఎంతమంది ఉన్నారు స్వామి. ఈయన్ని ఆదర్శంగా తీసుకొని జనాల్లో, లీడర్స్లో మార్పు రావాలి. రాజకీయం అంటే ఇదిరా, రాజకీయం అంటే ఇలా ఉండాలిరా, రాజకీయ నాయకుడు అంటే ఈయనరా అని అందరూ అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి నాయకుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన వరం అన్నమాట. ఇలాంటి నాయకులు ఉండడం అంటే చంద్రబాబు నాయుడు గారు అంత స్వేచ్ఛ మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆయన మీద అంత ట్రస్ట్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎంతైనా చేయగలడనే ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, సెంట్రల్లో మోడీ గారికి ఉంది. కాబట్టి ఆయన ముందుకెళ్ళగలుగుతున్నారు. వాళ్ళ హ్యాండ్ ఎలాగైనా ఎప్పుడు ఉంటుంది, కానీ వాళ్ళ చేయాలనే తపన ఎంతమందికి ఉంటుంది? నిజంగా హ్యాట్స్ ఆఫ్ సాబ్. అంటే పిఠాపురం తాలూకా పవర్ స్టార్ గారి కళ్యాణ్ తాలూకా ఆయన అభిమానిని, ఆయన ఫాలోవర్ని నేను చెప్పుకోవాలంటే కాలర్ లేదు, తొడగొట్టి మరి చెప్పుకోవచ్చు. అంత అంటే అంత ప్రౌడ్గా ఉందన్నమాట. సో నిజంగానే రాజకీయాలకి ఒక కొత్త నిర్వచనం చెప్తున్నారు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ తరం రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలని ఆదర్శంగా తీసుకొని ఆయనలో అంత చేయకపోతే ఎంతో కొంత చేస్తే జనాలకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలా ఆలోచిస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. సో ఆ ప్రౌడ్ మూమెంట్ని మీతో షేర్ చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్, సైనింగ్ ఆఫ్.